నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ తిరుగులేని నేతగా వెలుగొందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి తన వ్యూహాత్మక మౌనాన్ని వీడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా తీవ్ర సమన్వయం పాటించిన ఆయన ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తన పోటీ ఖాయమంటూ అనుచరుల ద్వారా బలమైన సంకేతాలు పంపుతున్నారు. ఆయన సన్నిహితులు జిల్లా పార్టీ పెద్దలతో రహస్య రాయబారాలు నడుపుతుండడం నియోజకవర్గ వైసీపీలో తీవ్ర కాకరేపుతోంది. మళ్ళీ మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీలో యాక్టివ్ కాబోతున్నారా? పార్టీ అధిష్టానం ఆయన రాయబారాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట మహీధర్ రెడ్డికి ఒక బలమైన చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మొత్తంగా 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొంది ఇక్కడ తనదైన తెరగని ముద్ర వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా ఆయన విశేష సేవలందించారు. నియోజకవర్గంలో ఆయనకు కరుడగట్టిన ఓటు బ్యాంక్, బలమైన అనుచర గణం ఉంది. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో మహీధర్ రెడ్డికి అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను వైసీపీ అధిష్టానం బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ ఓటమి పాలైనప్పటికీ ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఆయనే కొనసాగుతున్నారు. తనకు టికెట్ నిరాకరించిన తర్వాత మహీధర్ రెడ్డి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ అత్యంత వ్యూహాత్మకమైన సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా మహీధర్ రెడ్డి ఎక్కడా పార్టీని గాని అధిష్టానాన్ని గాని బహిరంగంగా పల్లెత్తు మాట అనలేదు. పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ ఆయన క్రమశిక్షణను దాటి వ్యవహరించలేదు. అదే సమయంలో అధికారంలోకొచ్చిన కూటమి నేతలకు కూడా ఆయన దగ్గరైన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఆయన వైఖరిలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ బరిలో ఉంటానని తన సన్నిహితుల వద్ద ఆయన తరచూ చెబుతున్నట్లు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. తాను ఏ పార్టీ తరపున బరిలో ఉంటానన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా పోటీలో ఉండడం మాత్రం ఖాయమని పదే పదే అనడం స్థానిక రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే మహీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే పలువురు వైసీపీ మండల స్థాయి నేతలు ఇటీవల ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడితే కందుకూరులో తిరిగి క్రియాశీలకంగా పనిచేయడానికి మహీధర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని వారు స్పష్టమైన రాయబారం నడిపినట్లు సమాచారం. పరిపాలనా పరంగా కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రకారం ఇది నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి అనుసంధానమై ఉంది. ఈ సాంకేతిక కారణాన్ని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారికి వివరించి పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాట్లాడాలని సూచించారు. బూచేపల్లి సూచనతో మహీధర్ రెడ్డి అనుచరులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా నెల్లూరు వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిశారు. మానుగుంట రాజకీయ పునరాగమనం గురించి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ రాయబారాల పరంపర పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. కేవలం సన్నిహితుల పేరుతో ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ ఇది మహీధర్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందన్నది నమ్మశక్యం కాని విషయం. అంతటి సీనియర్ నేతకు తెలియకుండా కింది స్థాయి నాయకులు జిల్లా అధ్యక్షుల వద్దకు వెళ్లి రాయబారాలు నడపడం అసాధ్యమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. కానీ మాజీ మంత్రి మాత్రం పైకి ఈ వ్యవహారాలతో తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఒక పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. మహీధర్ రెడ్డి వర్గం చేస్తున్న ఈ ప్రయత్నాలను కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మొత్తం పరిణామాలను బుర్రా అనుచరులు అత్యంత నిశితంగా గమనిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ నాయకుడు బుర్రా మధుసూదన్ యాదవ్ ఓటమికి మహీధర్ రెడ్డి వర్గం సహాయ నిరాకరణే ప్రధాన కారణమని వారు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థికి కనీస సహకారం అందించని వారు ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో పెత్తనం చెలాయించాలని చూడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్కు మధ్య రోజువారీ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇలాంటి కీలకమైన సమయంలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే మహీధర్ రెడ్డి వర్గం ఇలాంటి ప్రచారం చేయడం కేవలం వైసీపీ క్యాడర్లో ఉద్దేశపూర్వకంగా అయోమయం సృష్టించే ప్రయత్నమేనని బుర్రా వర్గీయులు మండిపడుతున్నారు.
పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాదని, సైలెంట్గా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తే సహించేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలపై వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కందుకూరులో పార్టీ నేతల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరును తాడేపల్లి పెద్దలు కేవలం మౌనంగా గమనిస్తున్నారు. మహిదర్ రెడ్డి రాయబారాలపై హైకమాండ్ వైపు నుంచి సానుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ సంకేతాలు ఏవీ ఇంకా వెలువడలేదు. అయితే మహిదర్ రెడ్డి మరో పార్టీ వైపు వెళ్లకుండా పాత అనుబంధంతో వైసీపీలోనే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారన్న విషయం ఈ పరిణామాలతో స్పష్టమవుతోంది. కష్టకాలంలో ఉన్న పార్టీకి ఆయన లాంటి సీనియర్ నేత అవసరం ఉందని కొందరు విశ్లేషిస్తుంటే, ఎన్నికల ముందు వర్గ పోరు పార్టీకి నష్టం చేస్తుందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధిష్టానం ఆయన అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గాన్ని ఎలా సమన్వయం చేస్తుందన్నది అత్యంత కీలకంగా మారింది. కందుకూరు రాజకీయాల్లో మరోసారి మానుగుంట మహిదర్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారా, లేదంటే ఇదంతా కేవలం ఒక పొలిటికల్ మైండ్ గేమ్గా మిగిలిపోతుందా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇది ఇవాల్టి పొలిటికల్ మామ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.